ఉంటేనే ఫోటోలు వస్తాయి, లేకపోతే గాడి మీద కట్ అవుతుంది. మీ సారే అందరూ వెళ్తుంటే కనబడదు, వీళ్ళందరూ ముందు చూడాలి. ప్రజాపాలన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, మహిళల విజయం, కాంగ్రెస్ పార్టీ రోడ్డు రవాణా సంక్షేమ శాఖ మంత్రి గారి సహకారంతో ఒక 2-3 బస్సులు వచ్చినాయి. ఇవాళ హుస్నాబాద్ బస్టాండ్ నుంచి యాయర్గుట్ట పోవడానికి మన డిపో మేనేజర్ గారు, ఆర్టీసీ ఎంప్లాయీస్, ఆర్టీసీ కార్మికులు, నాయకులు అందరి సమక్షంలో మన హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మన హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత. ఈ మధ్యనే హుస్నాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి 30-40 సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్టాండ్ కూడా మంత్రివర్యులు, కలెక్టర్ గారు, వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా వచ్చారు, ఓపెన్ చేయడం జరిగింది. హుస్నాబాద్ నుండి ఇప్పుడు యాయర్గుట్టకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి, లేట్ చేస్తే యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా హుస్నాబాద్ నుంచి యాయర్గుట్టకు, ఇంకా ఫ్యూచర్లో హుస్నాబాద్ నుంచి కాళేశ్వరంకు, హుస్నాబాద్ నుంచి షిరిడీకి, హుస్నాబాద్ నుంచి హైదరాబాద్కు, హుస్నాబాద్ నుంచి తిరుపతికి, ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సుకు కూడా మినిమం కలెక్షన్ రావాలి. ఒకప్పుడు కష్టాలలో ఈ బస్ డిపో ఉండే, కానీ మన అందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది. అప్పుడు సెటిలైట్ డిపోగా పెట్టారు, మళ్ళీ ఇప్పుడు డిపోగా పునరుద్ధరైంది. కార్మికులు కూడా చాలా కష్టపడతారు. మన డిపో మీద పోయినైనా ఇప్పుడు వచ్చినైనా కూడా చాలా దీన్ని ఆధునీకరించి ఎట్లా దీన్ని మనం అందరితోని ప్రయాణికులు తీసుకుపోవడే కాకుండా లాభాల పట్ల ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మనంతా సహకరిస్తే డిపో లాభాలకు వస్తుంది, డిపో 4 కాలాలు నిలబడుతుంది. ముఖ్యంగా హుస్నాబాద్కి వెళ్ళి ఒక ఆర్టీసీ బస్ తప్ప వేరే మార్గం లేదు, రైలు మార్గం లేదు, విమాన మార్గం లేదు, ఓడ మార్గం ఇప్పుడు కాదు ఎప్పుడు రాదు. అంటే ఒక బస్సు రోడ్డు మార్గమే మనకు ఆ దిక్కున్నది. సొంతగా కార్లు గిట్లా కొనుక్కున్న వాళ్ళకు రోడ్డు మార్గమే ఉన్నది. కాబట్టి రోడ్డు మార్గంలో నడిచే ఈ కార్పొరేషన్, తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నదని గుర్తు మనం ఎరగాలి. అందరూ ఈ కార్పొరేషన్ కూడా కాపాడాలని మనం అంతా అనుకోవాలి. పాజిటివ్ ఆలోచనతో